ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం యెషయా గ్రంథము 58:11. నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలన ఉండెదవు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. ఏమిటంటే, నీరు కట్టిన తోట ఎట్లా ఉంటుందో నువ్వు కూడా అలా ఎప్పుడూ నీటి కట్టిన తోట వల్లే ఉండాలని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. ఒక తోటకి నీరు సమృద్ధిగా కట్టినప్పుడు ఆ యొక్క తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది, టయానికి పుష్పిస్తుంది, టయానికి ఫలం స్టార్ట్ అవుతుంది. పిందెలు, కాయలు, పండ్లు ఎప్పుడూ ఆ యొక్క తోటలో కనిపిస్తూనే ఉంటాయి. అదేవిధంగా నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని, నీ యొక్క బిడ్డలని దేవుడు అలా చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క మాట ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి? కొన్ని తోటలు మనం చూస్తే నీరు లేక ఎండిపోయిన స్థితిలో ఉంటాయి. పచ్చదనం ఉండదు, ఫలింపు ఉండదు, ఏముండదు, నిరాశ నిస్పృహలే ఉంటాయి. కానీ ఈరోజు కొంతమంది జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. వారి జీవితాల్లో ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో, నిరుత్సాహంతో, వేదనతో, దుఃఖంతో వారి జీవితాలు కొనసాగిస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను అలా కాదు, నేను ఒక నీరు కట్టిన తోట ఎట్లా ఉంటుందో అట్లాగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను, అలా నువ్వు ఉంటావు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు నీ జీవితంలో నిరుత్సాహము, దుఃఖము, వేదన ఉంది. నీవు చేసినటువంటి దేంట్లో కూడా ఫలింపు లేదు, ఫలాలు కనపట్లేదు, నిరాశే కనిపిస్తుంది, నిరుత్సాహమే కనిపిస్తుంది. కానీ ఈ రోజు నుంచి ప్రభు నీకు సెలవిచ్చిన మాట ఏంటంటే, నీ జీవితానికి నేను నీరు కట్టి, నీ కుటుంబానికి నేను కావలసినన్ని అనుగ్రహించి, నిన్ను మళ్ళా నేను బలపరిచి, అన్ని విధాలుగా నేను ఆదుకొని, నీ కృపతో, బలంతో, ఆశీర్వాదాలతో ఆయన నింపి అన్ని విధాలుగా ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ నిరాశ నుండి దేవుడు ఆశగా దేవుడిని చేయబోతున్నాడు. నీ యొక్క నిరుత్సాహం నుండి ఉత్సాహానికి దేవుడిని తీసుకొని రాబోతున్నాడు. నీ యొక్క నష్టం నుంచి ఆశీర్వాదానికి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. నీ యొక్క ఇబ్బందులు, ఇరుకుల నుంచి విడుదలిచ్చి నిన్ను గొప్ప చేయి మొదలుపెట్టబోతున్నాడు. దేవుడు నీకున్నటువంటి ప్రతి సమస్యని, ప్రతి ఇబ్బందిని తొలగించి నీకు కావలసిన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు సఖపరిచి నీ కుటుంబంలో ప్రేమ అనురాగాలను కలగచేసి నువ్వు ఎప్పుడూ కూడా నీరు కట్టిన తోట ఎట్లాగా ఉంటుందో అలాగే నీ జీవితం, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ పనుల్లో, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో ఆ విధంగా వర్ధిల్లాలని ప్రభు కోరినట్టు ఆ రీతిగా నీ జీవితం వర్ధిల్లబోతుంది. ఆ రీతిగా దేవుడు నిన్ను ఫలింప చేసి ఆస్వాదించబోతున్నాడు. ఈరోజు అనేక మంది జీవితాల్ని అలాగ ఆస్వాదించిన దేవుడు నీ జీవితాన్ని కూడా అలాగ ఆస్వాదించబోతున్నాడు. ఈరోజు అనేక మంది సాక్ష్యాలు మనం వింటున్నాం. వారి యొక్క జీవితం ఒకప్పుడు ఎలా ఉండింది, ఎంత వారి కష్టంలో బాధలు ఉన్నారు, ఈరోజు ఎంత ఉత్సాహంగా, ఆశీర్వాదకరంగా, సంతోషంగా ఉన్నారో వారు సాక్ష్యం ఇస్తున్నారు. నీ జీవితాన్ని కూడా అంతకంటే గొప్పగా దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన నీ బిడ్డలని అన్ని విధాలుగా మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆయన నీ కృప, ఆయన కనికరముతో, ఆశీర్వాదాలతో నింపండి. నిరుత్సాహం నుండి ఉత్సాహంలోనికి, నిరాశ నుండి ఆశగల ప్రాణంగా నీ బిడ్డలను ఆశీర్వదించమని, నీ యొక్క ఆశీర్వాదాలతో, మేలుతో, దీవెనతో, సంతోషం, సమాధానంతో, కృపతో, కనికరముతో బలముగా నింపండి ప్రభా. ఆయన ఆన్లైన్లో ఈ వాటలు వింటున్న బిడ్డలని, సంఘ బిడ్డలని, ఆయన ఈ వాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా, పరిసరికి సపోర్ట్గా ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా నీరు కట్టిన తోట వలె ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి వర్ధలు చేసి నా మహింపరచుకోమని వీళ్ళందరినీ చేతులకు అప్పగించుకుంటూ, అయ్యా ఈ దినం, పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన సమస్త ఆనందము, సంతోషం, మేలుతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.